Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. హలో ఎవ్రీవన్, సుమన్ టీవీ ఆస్ట్రేలియాకి స్వాగతం. నేను మీ సిరిచందన. ఇవాళ మనం ఆస్ట్రేలియాలో జరిగే అతి పెద్ద ఫ్రీ కమ్యూనిటీ ఈవెంట్ అయిన మూంబా ఫెస్టివల్ని చూడడానికి వచ్చేసాము. ఏంటి ఈ మూంబా ఫెస్టివల్? మూంబా అంటే ఏంటి? ఇదేదో కొత్త పదంలా ఉంది. ఈ ఫెస్టివల్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇలాంటి మరెన్నో విషయాలు మనం ఈ ఈవెంట్ని చూసుకుంటూ మాట్లాడేసుకుందాం. పదండి. మూంబా అనే పదానికి అర్థం చెప్తా అన్నాను కదా. ఆస్ట్రేలియన్ అబొరిజినల్స్, అదేనండి ఆస్ట్రేలియన్ ఆదివాసుల వాడుక భాషలో మూంబా అనే పదానికి అర్థం లెట్స్ గెట్ టుగెదర్ అండ్ హ్యావ్ ఫన్, అంటే మనమందరం కలిసి వేడుక చేసుకుందామని అర్థం అన్నమాట. ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా 1955లో ప్రారంభించారు. ఈ ఏడాదికి ఈ ఉత్సవాన్ని మొదలుపెట్టి 70 ఏళ్ళు అవుతోంది. ఈ ఉత్సవాన్ని ప్రతి ఏడాది మార్చిలోని 2వ వీకెండ్ అయిన లేబర్ డే వీకెండ్లో 4 రోజుల పాటు ఏర్పాటు చేస్తారు. ఈ ఉత్సవాన్ని చూడడానికి ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది వస్తారు. ఈ ఫెస్టివల్ని మెల్బర్న్ సిటీలోని యారా రివర్కి ఆనుకొని ఉండే అలెగ్జాండ్రా గార్డెన్స్లో ఏర్పాటు చేస్తారు. ఈ ఉత్సవంలో మనం మూంబా పరేడ్, మూంబా కార్నివల్, ఫైర్ వర్క్స్, వాటర్ స్పోర్ట్స్, బర్డ్ మ్యాన్ ర్యాలీ ఇలా ఎన్నో వివిధ రకాల ఈవెంట్స్ని చూడొచ్చు. ఒక పక్క వాటర్ స్కీయింగ్ అవుతుంటే మరో పక్క స్థానిక గాయకులచే ఏర్పాటు చేసిన లైవ్ మ్యూజిక్ మరియు బ్యాండ్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఒక టీమ్ ఆఫ్ అబ్బాయిలు అమ్మాయిలు వాటర్ మీద పిరమిడ్స్, ట్రిక్స్ ఇలా ఎన్నో అక్రోబాట్స్ మనందరికీ చేసి చూపిస్తున్నారండి. ఇక్కడే మూంబా మాస్టర్స్ ఛాంపియన్షిప్ జరుగుతోంది. ఇక్కడ జరుగుతున్న వాటర్ స్కీయింగ్ కాంపిటీషన్ కోసం ఎంతో మంది ప్లేయర్స్ వివిధ దేశాల నుండి వచ్చి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మన ప్లేయర్స్ అందరిలో ఎవరైతే స్లోప్ మీదుగా అత్యంత దూరంగా ఎగురుతారో వాళ్ళే విన్నర్స్. ఈ స్పెయిన్ నుంచి వచ్చిన ఆటగాడే ఇవాల్టి స్కీయింగ్ పోటీ విజేత. ఈయన స్కీయింగ్ చేస్తూ 61.9 మీటర్ల దూరం దుంకారట. ఈ రైడ్స్ ఎక్కడానికి వెల వచ్చేసి మనిషికి $12 నుండి $20 వరకు పడుతుందండి. అంటే ఇంచుమించుగా 700 నుండి 1200 రూపాయల వరకు పడుతుందన్నమాట. హలో, మే ఐ ఆస్క్ యువర్ నేమ్స్? I'm Enya. Enya? Yeah. Megan. Hi Enya and Megan. Nice to meet you. How are you doing today? Good. Yeah, we're having a good time. Nice. I just want to ask you a couple of questions about Moomba. Okay. So, what is your experience about Moomba this year? Oh, I just came to the event. I didn't even know it was on. I was just like, this looks fun. We'll go experience it. Yeah. What about you? Yeah, no, a lot of my friends have been here, so they recommended it to me, and yeah, I'm enjoying it. Is this the first time you have been here? Yes. Yeah. We're not Oh. from Melbourne usually. Yeah. I'm from North Queensland, Townsville, and I'm from Scotland. Oh, that's nice. So, you are enjoying Moomba then? yes. And what's the best thing you loved about Moomba this time? Just the environment, like the people, the experience, just interesting. Yeah. Yeah, I really liked the fireworks, and it was really cool seeing the water skiing as well. Yeah. దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఫెస్టివల్ చూస్తూ ఉంటే మనకి చక్కగా చీర కట్టుకొని ఒక ఆంటీ కనిపించారు. ఆవిని మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేద్దాం. హలో అండి, మీ పేరు? హలో, కృష్ణకుమారి. హలో కృష్ణకుమారి గారు, ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ముంబాకి ఫస్ట్ టైం వస్తున్నారా? ముంబా ఫెస్టివల్కి ఫస్ట్ టైం, మెల్బోర్న్కి కూడా ఫస్ట్ టైం. ఓహో, ఎలా అనిపించింది మీకు ముంబా ఫెస్టివల్? వండర్ఫుల్. మీకు ఈవెంట్ అంతా ఎలా అనిపించింది? ఇండియాలో లాగా అనిపించిందా? ఏదన్నా కొత్తగా అనిపించిందా? రైడ్స్ అవి కొంచెం పెద్దగా ఉన్నవి, వాటర్ గేమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఎస్, వాటర్ గేమ్స్ అంతా కొత్తగా అనిపించింది అంటారు. ఇక్కడ రైడ్స్ అన్నీ ఎక్కేసి గేమ్స్ అన్నీ ఆడేసి ఫుల్గా అలసిపోయిన వాళ్ళ కోసం వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు.